ఒరే దేవుడు మన కష్టాన్ని గుర్తించాడ్రా. నెలకి 3000 ఇంకా 1200 బాగానే గిట్టుబాటు అవుతుంది రోయ్. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ రోజు నుండి మనం ఒక కొత్త పేపర్ వేస్తున్నాం. కొత్త పేపరా? అవునరా మామ, ఈ రోజు నుండి మనం ఇలాంటి ప్రేమికుల మధ్య అటు న్యూస్ ఇటు న్యూస్ అటు చేరవేసే ప్రేమ పావురాలు అనే పేపర్ స్టార్ట్ చేద్దాం. కలెక్షన్ కి ఒక 100 చొప్పున 10 జంటలున్నా నెలకి 30,000 వస్తాయి. అప్పుడు బీరువాలేం కర్మ, ఆ డబ్బున్న బీరువాలు దాచుకోవడానికి కూడా బీరువాలు కొనాల్సి వస్తుంది. నీకు ఓవర్గా అనిపించట్లేదా? వచ్చిన అవకాశం అలాంటిదిరా లబ్బే. ఒరే ఇప్పుడు మనకంతమంది కస్టమర్లు ఎక్కడి నుండి వస్తారా? అయినా ఇలాంటి విషయాలు ఇంటింటికి వెళ్ళి అడిగితే మనల్ని జోడించి కొడతారు. కరెక్టే, మనమే ఇప్పుడు కస్టమర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలారా? స్టాలిన్ సినిమా స్టైల్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్న కస్టమర్ ని మరో 3 కస్టమర్స్ ని ఇమ్మందాం. ఆ 3 ఇంకో 3 కస్టమర్స్ ని ఇమ్మందాం. అలా ప్రపంచం మొత్తం ప్రేమమయం చేసేద్దాం. ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటే ఆ లెటర్ తీసుకెళ్లి ఆడి లవర్కి ఇద్దాం. ఒప్పుకోకపోతే ఆడింటికి ఇద్దాం. సింపుల్. బ్లాక్మెయిలా? ఒప్పుకోకపోతే బ్లాక్మెయిలే, ఒప్పుకుంటే ఆడి లవ్కి ఈమెయిలే కదా. అన్నా. ఏంట్రా ఇలా వచ్చారు? మాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంట్రా తమ్ముడు, నీ లవర్కి నేను లవ్ లెటర్ ఇవ్వాలా? ఓ అంత పని చేయకు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నా లవర్కి నేను ఇచ్చిన లెటర్ ఇవ్వు, నీ లెటర్ ఇవ్వకు. అదేలే తమ్ముడు, ప్రొనౌన్సియేషన్ తప్పు, అలా అన్నాను. ప్రొనౌన్సియేషన్ తప్పితే పర్లేదు, ప్రాసెస్ తప్పితేనే తేడాలు వస్తాయి. సర్లేరా బాబు, ఇంతకీ హెల్ప్ ఏంటో చెప్పు. నాకు కొన్ని కనెక్షన్స్ కావాలి. ఏంట్రా? చిచి, ఆ కనెక్షన్స్ కాదు, మాకు నీలాగే లవర్స్కి లెటర్ పంపించుకునే కస్టమర్స్ కావాలి. మేము వాళ్ళతో కలిసి ప్రేమ పావురం అనే పేపర్ స్టార్ట్ చేస్తాం. దాంతో నీ లెటర్ ఫార్వర్డ్ చేస్తూ లెటర్కో 50 దండుకుంటాం. దాంతో మాకు లాభం ఉంటుంది, మీకు లాభం ఉంటుంది. కాబట్టి నువ్వు స్టాలిన్ సినిమాలోని చిరంజీవి తీరిలా నువ్వు 3 లవర్ని పరిచయం చేస్తే, ఆ 3 ఇంకో 3ని పరిచయం చేస్తే మా ప్రేమ పావురం అనే పేపర్ని న్యూస్ పేపర్ కన్నా ఎక్కువ తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఒకేసారి 10 మంది కస్టమర్స్ని ఇస్తే లెటర్కు 10 రూపాయలు చొప్పున డిస్కౌంట్ వస్తుంది. ఏమంటావు? ఇలాంటి బొకడా ఐడియాలన్నీ ఎవడిస్తారా మీకు? నీలాంటి బొకడాగాలే. ఏంటి? ఏం లేదన్నా, మీలాంటి వాళ్ళు పనిస్తేనే మాకు ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఒరేయ్ ఎందుకురా వచ్చిందాన్ని చెరుదొబ్బుతావు? నీ సర్లే చూస్తానులే కాదు, చేస్తాను అను. ఎందుకు లేరా బాబు, వద్దులే గాని నా తిప్పలేవో నేను పడతాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఒరేయ్ కొంతసేపు నేను ఎవరందరాలు మూసుకోరా. అన్నా అలా కాదన్నా, మీ డబ్బులు సంపాదించడం కోసమే ఇన్ని తిప్పలు పడుతున్నామన్నా. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. సపోర్ట్ లేదు, ఏం లేదు. ఎలాడా మీరు నా కొంప ముంచేటట్టున్నారు. అన్నా అలా కాదన్నా. రే ఏట్రా బ్రతిమాలుతున్నావు? ఇదిగో భయ్యా, నువ్వు ఒప్పుకున్నావంటే ఆ లెటర్ తీసుకెళ్ళి నీ లవర్కి ఇస్తాను, లేదంటే వాళ్ళ ఇంట్లో ఇస్తాను. డెసిషన్ నీదే. థింక్ విత్ యువర్ ఓన్ మైండే. మీరు ఇలాంటి పిత్ర వేషాలు వేస్తారనే నా పేరు రాయలేదురా పిత్రే.
ఒరే రాకి ఉండ్రా, ఆ లెటర్లో నీ పేరు రాస్తాను. అప్పుడు ఆ గుంట నీకు పడిపోద్ది. ఒరేయ్, ఆల్రెడీ నాకు అది పడిపోయింది. అది నా లవర్. ఇక ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని పడుకోపో పిల్లనాయాల. అబ్బా, తగ్గేదే లేదంటావు. ఇంతెత్తు పెరిగాక ఎలా తగ్గుతానరా? తగ్గేదేలే. అయినా నాకు నా లవర్కి మీడియేటర్ అవ్వండిరా అంటే ఊరంతా బ్రోకరిజం చేస్తానంటారేంట్రా? రే బ్రోకర్ గీకర్ అన్నావంటే నిక్కర్లో గండి చీమేసేస్తాను. రేయ్, ఏంట్రా నీకు కూడా నోరు లెగుస్తుంది? నోరే కాదురా, చాలానే లేగిస్తాయి. రే పదరా మామ, ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకిచ్చి ఇడియా లెటర్ ఇమ్మన్నాడని విని చూపిద్దాం. పద. ఒరేయ్, ఏంట్రా నన్ను ఇలా తగులుకున్నారు? అనవసరంగా మీ దగ్గరకు వచ్చానురా. మరి మా కరువ లాంటిది కాబట్టి నువ్వు మేము చెప్పిన స్టైల్ తీరి నొప్పేసుకో. నీకు అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. సర్లే, ఏడవండి. అన్నా, మేము న్యూస్ పేపర్ వేయించుకోవట్లేదు. అయినా నాకు లవర్ ఉంది, తీసుకెళ్ళి ఇస్తారా? అయితే నీకు 60 రూపాయలు. మరీ ఎక్కువ భయ్యా. సరే, 10 మంది కస్టమర్లు నువ్వు, నీకు కూడా 50 రూపాయలు చేస్తాను. అంతకు మించి మేము తగ్గాం. మా దగ్గర స్లాట్లు కూడా ఖాళీ లేవు. సరే భయ్యా, ఇదిగోండి 50 రూపాయలు. ఒరే రాకి, మనం కాలేజీలో గోడలు దూకేవాళ్ళం కదా, అది ఇప్పుడు ఉపయోగపడింది. ఇదిగో నా సుబ్బుకి ఈ లెటర్ ఇచ్చేవా? అయితే 50 రూపాయలు ఇవ్వు. అదేంటి, మా సుబ్బు ఇస్తున్నాడు కదా? అది ఇన్కమింగ్, మరి అవుట్ గోయింగ్. అదేంటి, ఇదేం తింగర్ రూల్? నువ్వు ఫోన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు ఫోన్ చేయాలనుకున్న వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే నువ్వు చేయలేవు. ఎవడి రీఛార్జ్ వాడిది. అందుకని నువ్వు రీఛార్జ్ చేసుకో, లెటర్ పంపుకో. ఇదేం ఫీచర్? అదే మన ఫీచరు. మూసుకొని 50 ఇవ్వు. నాకు ఒక డౌటు, మీ దగ్గర ఫోన్ లేచినప్పుడు మరి ఈ లెటర్లు ఎందుకు? మా నాన్న నా ఫోన్కి ఆటోమేటిక్ కాల్ రికార్డులు పెట్టారు. ఇంకా వాట్సాప్ కూడా చెక్ చేస్తారు. నా అన్నలు అప్డేట్ అయ్యారు రోయ్. అందుకేరా మామ మనకి అప్డేటెడ్ జాబ్స్ వచ్చాయి. సరే పద, ఈ లెటర్ ఆడికి ఇచ్చేద్దాం. ఏంటి బ్రో, చిల్లడిపోయిన 50 రూపాయలు నోట్ ఇచ్చావు? అది నా హార్ట్ కూడా చిల్లులు పెట్టింది బ్రో. బ్రేకప్ లెటర్ పంపింది. తనకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. బొక్కే కాదు, ఇప్పుడు నీకు ఇచ్చేటప్పుడు నీకున్న ఎక్స్ప్రెషన్ కూడా దానికి లేదు. దానికి ఎవడో ఒకడు ఫిక్స్ అయి ఉంటాడు. ఇదిగో నీ 50 రూపాయలు నీ దగ్గర పెట్టుకొని నేను ఇంకో 50 రూపాయలు ఇస్తాను. దాంతో నా ఇంటికి కొనుక్కొని తాగేసి తెల్లారాక దాన్ని మర్చిపో. ఎందుకురా బాబు, క్లారిటీ లేకుండా అమ్మాయిలను లవ్ చేస్తారు.
ఈ రోజు కలెక్షన్ ఎంతరా మామ? ₹1000 రా. ఏంటి ఒక్కరోజు కలెక్షనే? అవునరా మామ, ఏయ్ ఇక్కడ నుండి మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోవాలి. మా నాన్నకి 15,000 వస్తుంది, మనకి 30,000 అంటే ఇక్కడ నుండి మన రేంజ్ మామూలుగా ఉండదు. అమ్మా ఈరోజు కూరేంటి? పప్పురా. అది నువ్వు అనుకుంటే సరిపోద్దా? చేసింది పప్పు అవ్వక్కర్లేదా? ఏరా నా పప్పుకేంటి? నీ పప్పుకేంటా? నీ పప్పులో పప్పే ఉండదు, అంతా నీలే. ఎప్పుడు పొద్దున్నే ఆ ఉప్మా తగలెడతావు. ఆ ఉప్మా తిన్నప్పుడల్లా ఉప్మాలో ఉప్పు తక్కువైందో, ఉప్పులోనే ఉప్మా తక్కువైందో అర్థమై చావదు. ఏంట్రా నోరు లేగుస్తుంది? నోరే కాదు నాన్నగారు, అన్ని లేస్తాయి. ఇక నుండి పెట్టినవి తినే రోజులు పోయాయి, ఇక అన్ని కావాల్సినవి తినే రోజులే. అయితే సంపాదించు. ఆ షట్, ఇక డైలాగులు ఆపి చికెన్ బిర్యానీ చేసి ఉంచండి, అరగంటలో వస్తాను. ఒరేయ్ నువ్వు ఇంకా స్టార్ట్ చేసి నెల రోజులు కూడా అవ్వలేదు కదరా. ఇక డైలాగ్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లోనే. వెళ్ళి ఆ చికెన్ బిర్యానీ పని చూడండి.